ఇంత జరుగుతున్న క్రమంలో మీ వారు మురళి గారు మీకు ఏం సలహా ఇచ్చారు? ఎలా మీకు అంటే ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మా ఆయనను బాగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మా ఆయన మామూలుగా చాలా ఇట్లాంటి వాటిలలో వెంటనే డిసప్పాయింట్ అవ్వడం కానీ, కొంచెము ఇరిటేట్ అవ్వడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాలు కూడా ఆయన అసలు ఏమాత్రం కూడా ఆవేశానికి లోను కాకుండా చాలా ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండిపోయినాడు. అది కొంతమందికి ఎదుటి వాళ్ళకు కూడా అసలు కొండమురళి ఇంకోసారిలాగా మారిపోయాడు అనేటువంటి ఫీల్ని కలిగించే విధంగా ఆయన ఉన్నాడు నిజంగా చెప్పాలంటే. అది కూడా కొంత మాకు మైనస్ అయింది. ఎందుకంటే ఆయన హార్ష్గా ఉండడం అట్లా ఉన్నప్పుడే ఆయనకు ఒకలాంటి పేరు అట్లా ఉండేది. కానీ వరంగల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఇట్లాంటి వాళ్ళు ఎదురుగా మాట్లాడడానికి కూడా అమ్మో ఈయన గురించి మాట్లాడాలా అని అటువంటి కొంచెం ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఈ పార్టీ చేయబట్టి వచ్చింది. అంటే అంటే మనమేం మాట్లాడతలేం కదా, మనం ఏది పడితే అది మాట్లాడి ఉంటే వాళ్ళకు కొంత భయం ఉంటుంది. మనం మాట్లాడమే మానేసాం కదా, మాట్లాడడం మానేసిన వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు. అంటే బాగా క్వైట్ అయితే అయిపోయాం. చాలా మంది అడుగుతుంటే నవ్వి ఊరుకునేదాన్ని. ఏం చెప్తాం, ఈ పరిస్థితి అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, మనకు స్వాతంత్రం లేదనేది చెప్పలేం కదా. ఆంక్షలు అయితే ఉండేవి. ఆంక్షలు అంటే వాళ్ళు వద్దు అనేవాళ్ళు కాదు, కానీ మాట్లాడితే ఏం జరుగుద్దో అనేటువంటి ఒక అభద్రతాభావం అంతే ఉంటుంది. అది మాత్రం పార్టీలో ఉందంటారు. అంతేగా. సో చాలా అంటే ఒక్కసారిగా మొత్తం మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇంకా పోటీ చేయబోతున్నాను అని అనుకుంటున్న టైంలో ఇలాంటి పరిణామాలు మళ్ళీ అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఈ 4 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఉండేది. 5 సంవత్సరాలు అది వాళ్ళు ఇవ్వకపోవడము. నేను ఈరోజు నా వాయిస్ విన్న తర్వాత అసలు ఒక్కొక్కరు అసలు మామూలుగా ఎన్ని ఫోన్స్ అంటే అసలు ఆ ఫోన్స్ ఏంటక్క మీరు ఇంత పవర్ ఉండి ఇంత వాక్చాతుర్యం ఉండి మీరు ఆ పార్టీలో ఇన్ని రోజులు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండగలిగారు అని ఈ విధంగా మళ్ళీ వాళ్ళ ప్రచారం కూడా ఎట్లా చేస్తున్నారు. వాళ్ళు చేసి మేము ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకున్నాము అంటే నేను అదే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకొని ఉంటే మీరు ఆధారాలు బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకొని పోవాలని చెప్పేసి ఇవన్నీ మా మీద పుట్టిస్తున్నారంటే మీరు టికెట్ ఇస్తే నేను పోయి ఉంటే మీరు అనాలి. మీరు టికెట్ ఇవ్వరు, కారణమేమో నా మీద నెట్టేస్తారు, మీరే మాట్లాడుకొని బయటికి పోతున్నారని చెప్పేసి. ఇదేమన్నా అసలు ఒకదానికొకటి అతికే విధంగా ఉండాలి కదా ఒక మాట చెప్తే. అంటే న్యాయంగా మీరు అనేది ముందు వాళ్ళు చెప్పాలి అసలు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉంది, అటు పోయేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి మేము టికెట్ ఆపామని చెప్పాలి. ఇప్పటికైనా కూడా మరి ఆ పార్టీ నుంచి చెప్పాలి కదా. కానీ ఇంకా అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ ఇవ్వద్దు అని అనుకుంటే సైలెంట్గా ఉండొచ్చు. ఫోన్లు చేయాల్సిన అవసరం ఓకేనా, 2 కష్టము ఒకటి ఇస్తామని ఆశ కల్పించి మనం ఆలోచింపజేసి ఏం ఆలోచించి అలా చేస్తుంటారా అని ఒక కలుగుతుంది. అంటే వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది, నిజంగా ఇద్దాం అనుకుని ఆ టైంలో ఉండి తర్వాత ఏమన్నా వచ్చిందా ఇబ్బంది లేదు, ఆ టైం నుంచే వాళ్ళు వద్దనుకున్నారు కానీ ఇప్పుడు గొడవ అయిపోతుంది. అదంతా అసలు నాకు ఆలోచనకు వస్తలేదు నిజంగా చెప్పాలంటే. మామూలుగా అసలు మనం కొంచెమన్నా ఏదన్నా విషయం జరిగితే దాని గురించి కొంచెం అనలైజ్ చేసుకోగలుగుతాం, కానీ ఈ విషయంలో మాత్రం ఏ రకమైన అనలైజ్ చేసుకోలేకపోతున్నాను నేను. అన్నిటికంటే మించి అఫ్ కోర్స్ ఇంత ప్రెస్ మీట్ జరిగింది అదే కదా అవుతుంది. కనీసం అంటే మధ్యవర్తులు ఎవరో ఉంటారు కదా రాజకీయాల్లో. అదే నేను అంటున్నా, మరి మీకు బాధ అనిపించినా మీ కొడుకు ఇబ్బంది అనిపించినా ఎవరో ఒక పద్మాదేవేందర్ రెడ్డితోటో ఇంకెవరో మహిళలతో అన్నప్పుడు కనీసం ఫోన్ చేపించి ఏమక్క కొంచెం ఉండండి ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, ఆ ప్రెస్ మీట్ దాకా పోవడం ఎందుకని కనీసం ఒక మాట చెప్పించవచ్చు కదా. అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేనట్టే కదా, కన్విన్స్ చేసే ఉద్దేశం లేనట్టే కదా, వాళ్ళకి అర్థమైపోతుంది కదా. సో అయితే మీరు ఎక్కడా ఇప్పుడు మాట్లాడుకోలేదు అయితే కాంగ్రెస్లో కానీ ఎవరు మిమ్మల్ని పిలవలేదు? అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కానీ ఇప్పటివరకు అయితే మేమైతే ఎవరితో మాట్లాడలేదు. ఎవరెవరు చేశారు ప్రయత్నాలు? అంటే మా హస్బెండ్కు అన్ని పార్టీల నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడో అంటే చిన్న పార్టీలు ఉంటాయి కదా, వీళ్ళు వాళ్ళు అనకుండా ఏదో అన్ని ఇది అది అనకుండా అందరూ చేస్తూనే ఉన్నారు. అందరికీ మాకు పర్లేదు, ఇప్పుడు ఏం మాట్లాడాం మేము. వినాయక చవితి అయిపోయే వరకు మేము ఎవరిని కలవం మాట్లాడమని అదే మాట చెప్తా ఉన్నాం, కలవం కూడా. ఇప్పుడు మీ వారి ఎమ్మెల్సీ ఇదేమిటి పరిస్థితి ఏమిటండి? అంటే ఇప్పుడు తనైతే యునానిమస్గా గెలిచారు, ఓట్ల ద్వారా గుర్తు ద్వారా ఓట్లు వేయించుకొని గెలిచింది కాదు. బీఫామ్ అయితే సబ్మిట్ చేశారు. అది ఎట్లా ఉంటుంది అనేది మనం లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలి.
నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నప్పుడైతే వాళ్ళు రాజీనామాలు చేయించలేదు. వాళ్ళకైతే ఆ నైతిక హక్కు లేదు. ఒకవేళ మోరల్ వాల్యూస్ పాటించాలి అని మేము అనుకున్నప్పుడు మేమేం చేయాలా అని మేము ఆలోచించుకోవాలి. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము చేసేది కాదు. అది అనకూడదు అనే నైతిక హక్కు లేదు వాళ్ళకి. అది మేము లీగల్గా చూసుకుంటాం. అది ఇంకా నాకు ఐడియా లేదు. అది కానీ కొంతకాలం అలా కొనసాగచ్చు మీ వారు ఎమ్మెల్సీగా కొనసాగవచ్చు. వాళ్ళైతే డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటే మాత్రం ఇక వాళ్ళు నవలపాలు అవ్వడం. ఎందుకు అని అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే కదా. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే వేరే గుర్తు మీద గెలిచి వచ్చి మీ పార్టీలో ఉన్నారో వాళ్ళను డిస్క్వాలిఫై చేయమని డిమాండ్స్ వచ్చినా కూడా మీరు చేయలేదు కదా. అట్లా చేస్తే వాళ్ళే తప్పులో పడతారు. కాకపోతే ఇప్పుడు ఇక పాపన మా హస్బెండ్ అనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. ఒకవేళ తను భూపాలపల్లి నుంచి ఉంటే మీకు ఎందుకు అంటే ఇంకా పాప వెంటనే రాజకీయాల్లోకి రావాలనే ఉత్సుకత ఎందుకు ఉందంటే బికాజ్ అంటే తను ఇంట్రెస్ట్ ఉండేది ఉన్న 30 years ఉన్నాయి. కానీ ఈ మధ్యలో జరుగుతున్న రాజకీయాలు చూసినాక అది కూడా కొంచెం ఒక అడుగు వెనక్కి వేసింది. అమ్మో ఇటువంటి రాజకీయాలు వచ్చాయి అంటే ఎవరెవరిని ఏం మాట్లాడుతున్నారు అసలు మంచి మర్యాద అసలు ఏమన్నా ఉన్నాయా అనేది అది కొంచెం వెనకడిగేసింది. దానికి మొన్నటి వరకు బాగా ఉండే చూస్తున్నాం. ఇంకా తన మా హస్బెండ్ అనేది నేనైతే ఇక ఈస్ట్లో కన్ఫర్మ్గా. సో మీరిద్దరూ మీరు మీ పాప కానీ మీరు మీ వారు కానీ డిసైడ్ చేసుకుంటారు ఎవరైనా ఒకరు, నేను మాత్రం కంపల్సరీ. మీరు మాత్రం కంపల్సరీ ఇండిపెండెంటా లేకపోతే ఎనీ అదర్ పార్టీ ఎవరు ఎందులోకి పోతామా అనేది ఇంకా మాక్సిమం అయితే ఇప్పటివరకు ఇండిపెండెంట్ థాట్లోనే ఉన్నాము. తర్వాత మనకు ప్రజల అభిప్రాయాల మేరకు మెజారిటీ ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని ఆమోదిస్తారు. మీ నియోజకవర్గంలో మీరు ఈ ఒత్తిళ్ల మధ్య గత కొన్ని సంవత్సరాల్లో మీరు అభివృద్ధి పనులు చేయగలిగారా? వాస్తవంగా దాంట్లో నేను ఎక్కడ కూడా తప్పు పట్టాను. ఎందుకు అనంటే మాకు అదృష్టం ఏంటంటే ఉప ఎన్నికలు కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి ఎంపీ ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏది అడిగితే అది శాంక్షన్ చేసేసింది. అప్పుడు నేను మ్యాక్సిమం వర్క్స్ చేసుకున్నాను. మళ్ళీ ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది. ఇది ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినప్పుడు మావి కూడా అయినాయి కదా, వరంగల్ కార్పొరేషను. అప్పుడు కార్పొరేటర్ల కోసం అని చెప్పి అప్పుడు కొంత ఫండ్ సీఎం గారి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకున్నాము. మళ్ళీ 300 crores ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో పెడతామన్నారు కదా, అది కూడా పెడుతున్నారు. ఇప్పుడు 3 నెలల నుంచి 900 కోట్లు. అందులో కూడా నా పార్ట్ ఏదైతే ఉందో నేను తీసుకొని నేనైతే మ్యాక్సిమం 90% వరకు కూడా అభివృద్ధి చేశాను. అక్కడ అందులో ఎక్కడ కూడా లోపం లేదు. మీరు ప్రజలు కాన్ఫిడెంట్ గా మీరు ఎక్కడున్నా ఇండివిజువల్ గా ప్రజల్లో మాత్రం ఒకవేళ నాయకులలో పార్టీకే కట్టుబడి ఉంటాం, పార్టీ ఆలోచనలకే కట్టుబడి ఉంటాం అని నాయకులు వెనుక తగ్గినా కూడా ప్రజలు మాత్రం 100% నాకు సపోర్ట్ చేస్తారనే విశ్వాసం నాకున్నది. 1-2 ప్రశ్నలు సురేఖ గారు. మీరు బాగా ఆత్మపరిశీలన చేసుకోవడం మీకు అలవాటు ప్రతి సందర్భంలో. లాస్ట్ టైం కూడా మీరు మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు నేనేమన్నా తప్పు చేశానా అని ఆలోచిస్తారు. కాబట్టి ఈ పార్టీ వ్యవహార శైలి మీకు ముందే కొంచెం అవగాహన ఉంటుంది. కేసీఆర్ గారు కొంత ఆయన చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పి ఎక్కడైనా నేను అడ్జస్ట్ అయి ఉంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది? అస్సలు లేదు ఎక్కడా కూడా. అంటే లేదు నేను తొందరపడ్డానని, లేకపోతే కాస్త ఆగితే బహుశా చెప్పేవారేమో మరుసటి రోజున. మీకు క్లియర్ అయిపోయింది పిక్చర్ అయితే? ఎక్కడ మనసు ఇది లేదు. మీరు మురళి గారు కొంత రెబెల్ స్టార్స్ ఇద్దరు కొంచెం మీ ఆత్మాభిమానం కొద్దిగా భంగం కలిగి చేసినా కూడా అడ్జస్ట్ అవ్వరు. జాయిన్ అయ్యే రోజు చెప్పింది కూడా అదే కదా. జాయిన్ అయ్యే రోజు కేటీఆర్ గారికి ఒకటే మాట చెప్పాము. కేటీఆర్ గారు అన్నారు, నాన్నగారు అందుబాటులో ఉన్నా లేకపోయినా నన్ను కలవండి, నాకు ఫోన్లు చేయండి, ఏదున్నా నేను చూసుకుంటాను అన్నారు. కానీ ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడూ మాకు అందుబాటులో లేడు, మాకు కలవలేదు. కానీ ఆ రోజు మేము ఒకటే మాట చెప్పామన్నా, మాకు ఏదున్నా లేకున్నా కూడా ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యం. ఈ రెండింటికి ఎక్కడ భంగం కలిగినా కూడా మేమైతే ఊరుకోమని ఇదే మాట ఆయనతో మాట్లాడిన రోజు కూడా అన్నా. ఎక్కడైతే తెలంగాణ భవన్లో మాట్లాడినో ఆ రోజు కూడా అన్నాను, నేను ఏదైతే అన్నానో అదే రిపీట్ అవుతుందన్నా, ఇది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి అన్నా. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే మెడబట్టి బయటికి గెంటలేక గెంటినంత పని చేశారు అంతే. గెంటడం ఒకటే తక్కువ అన్నట్టే కదా. ఇప్పుడు మీరు ఇవ్వలేదు అంటే కానీ నువ్వేం చేసుకో అంటే వాళ్ళ నన్ను ఏమనుకున్నారా అనేది ఒకటి నాకు అర్థం కాలేదు. అట్లా చేస్తే నోరు మూసుకొని పడి ఉంటుంది అనుకున్నారా, ఏమనుకున్నారు అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పోయినా పర్లేదు అనుకున్నారా? పోయినా పర్లేదంటే పోయినా కూడా నోరు మూసుకొని పోం కదా. ఇంత అన్యాయం చేసినాక ఎందుకు నోరు మూసుకొని పోతాము? ఏం చెయ్యదు, బయటికి పోయి ఏం చేయలేదు అనుకున్నారా, లేకపోతే అందులోనే నోరు మూసుకొని పడి ఉంటుంది అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కాబట్టి పరిస్థితులు ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి
మీ అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే ఈ ప్రభుత్వ పనితీరుకి మీరు ప్రభుత్వ పనితీరు అనేది అంటే అలా 2 రకాలుగా ఉన్నాయి. ప్రభుత్వం పని చేయడానికి ప్రయత్నం చేసింది, చేయలేదు అనను. అన్నీ సక్సెస్ కావు ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా. ఇప్పుడు మొన్న సభతోటి చాలా బాగా మైనస్ వచ్చింది జనాలలో. ప్రగతి నివేదన సభ చాలా గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి జనాలను ఇబ్బంది పెట్టి అక్కడ దాకా తరలిచ్చిన తర్వాత ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది ఒకటి బాగా పోయింది. అక్కడ ఏదో వరాల జల్లులు కురిపిస్తాడు అని ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేశారు, అన్ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేశారు, ప్రజలు కూడా ఇంకా మాకేమన్నా సంక్షేమ పథకాలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అది చాలా ఫ్లాప్ అయిపోయింది. అదొకటి జరిగింది. ప్లస్ ఈ రైతు బంధు పథకం ఒకటి కూడా నాకు అది అంటే ఎందుకు నచ్చలేదు అంటే అది చేయాల్సిన పథకమే, కానీ ఎకరం అరెకరం ఉన్న రైతుకు ఇస్తారు, 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఇస్తున్నారు. మీరు 100 ఎకరాలు ఉన్న రైతుకు 4 లక్షలు వస్తాయి, అరెకరం ఉన్న రైతుకు 2000 వస్తాయి. నేను అన్నాను 5 ఎకరాలో 4 ఎకరాలో కట్ ఆఫ్, 10 ఎకరాలో కట్ ఆఫ్ పెట్టేసి అంతవరకు ఉన్న రైతులకు ఇచ్చి మిగతా వాళ్ళకి ఈ పథకం వర్తించదు అంటే వాళ్ళకు పెట్టిన డబ్బు కూడా వీళ్ళకి 4000 ఇచ్చే చోట 5000, 6000 ఇంకొక 1000, 2000 ఎక్కువ ఇచ్చి ఉండుంటే అది ఇంకా మంచిగా ఉండేది కదా. ఇంకొక స్కీమ్ ఒకటి ఉంది, జ్యోతిరావు పూలే అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ జ్యోతిరావు పూలే స్కీమ్లో 20 lakhs అన్నట్టు. అది 20 lakhs బయట దేశాలలో పోయి చదువుకోవడానికి. ఒక వ్యక్తికి మీరు 20 లక్షలు పెట్టి బయట దేశంలో చదివిపిస్తే ఆ పిల్లోళ్ళు, అబ్బాయో అమ్మాయో అక్కడే జాబ్ చూసుకుంటారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. వాళ్ళు ఇక్కడ మన తెలంగాణకు మళ్ళీ ఏమో ఇస్తారు, వెనక్కి ఏమి ఇవ్వలేరు కదా. ఆ 20 లక్షలు ఇక్కడే పెడితే నిరుపేదలకు ఏదన్నా ఇంకొక కార్యక్రమం చేసి 1 లక్ష ఇచ్చే కాడ కళ్యాణ లక్ష్మి ఇంకొక 10,000, 20,000 వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఉంటే అది ఒక బాగుంటది కదా. ఇట్లా కొంత ఇప్పుడు అవసరం లేదు. ఇవన్నీ మీరు ఓకల్ గా చెప్పేవారంటే అంటే పథకాల విషయంలో ఎప్పుడు చెప్పే అంటే మామూలుగా మేము ఎమ్మెల్యేలం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు జనరల్గా డిస్కస్ చేసేదాన్ని, కానీ మంత్రులతో కానీ సీఎం గారితో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లా ఓపెన్గా మేము డిస్కస్ చేసేవాళ్ళం, కానీ ఈ పార్టీలో ఎప్పుడు కూడా అట్లా డిస్కస్ చేసిన సందర్భాలు ఎట్లా ఉండదండి. ఇప్పుడు వాతావరణం ఇప్పుడు కూడా అంత తలుచుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని అంటే కంపారిజన్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా చేసినప్పుడు ఆయన అట్లా చేసేవాడే. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఆంధ్ర ఆయన అట్లా అని తీస్తారు, కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా ఉండేవాడు, మేము అందరం కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లున్నాడో చూసాము. ఈవెన్ చంద్రబాబు నాయుడును కూడా చూసాము. ఆయన కూడా రెస్పెక్ట్గా మేము వెళ్ళంగానే రిసీవ్ చేసుకునేవాడు, రిప్రజెంటేషన్ తీసుకునేవాడు, సరే అంత అలా ఊపేవాడు. పని అవ్వడం అవ్వకపోవడం అని తర్వాత మొదలు ఎమ్మెల్యేలను కలవాలి, రిప్రజెంటేషన్ తీసుకోవాలి, దాన్ని ప్రభుత్వ పరంగా ఏదన్నా యాక్షన్ ఉంటే తీసుకోవాలి. అట్లాంటివి కూడా చాలా వరకు ఇక్కడ జరగలేదు వాస్తవంగా. ఇక్కడ ఆ ప్రజాస్వామ్యం లేదు, డెమోక్రసీ లేదు, ప్రజలను కలిసేది కూడా ఎక్కడ లేదు కదండి. ఇప్పుడు ప్రజలను ముఖ్యమంత్రిని ప్రజలు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోజుకు 2000 మంది అయినా కలిసేవాళ్ళు ఆయనని. ఇట్లా వరుసగా నించుంటే ఫస్ట్ ప్రజలను కలిసిన తర్వాతనే ఆయన ఈ డెలిగేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. అది అయిపోయినాక లోపల హాల్లో చాలామంది అంటే 1, 2, 3, 4 అట్లా రూమ్స్ ఉండేటివి, విఐపీస్ అట్లా వాళ్ళందరినీ కలుసుకున్న తర్వాత అట్లీస్ట్ 2.5 hours ఆ క్యాంపులోనే గడిపిన తర్వాత ఆయన సెక్రటేరియట్కి వచ్చేవాడు. సెక్రటేరియట్ కూడా ఆఫీసే ఆయనకి మామూలుగా 10 to 5 కంపల్సరీ 10 to 5 ముఖ్యమంత్రి గారు కంపల్సరీ ఉండేవాళ్ళు. లంచ్ టైంలో ఒక 10 నిమిషాలు అట్లా పడుకునేటోడు. లంచ్ అయిపోయినాక కరెక్ట్గా 3 to 4 ఎమ్మెల్యేలకు టైం పెట్టేవాడు. ఆ 3 to 4 ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తే అంతమందిని కూడా మొత్తం వాళ్ళ పిటిషన్స్ తీసుకునేవాడు, ఎండార్స్ చేసేవాడు, పిఏలకు ఇచ్చేవాడు. అయ్యేదైతే వెంటనే వాళ్ళని జీవోలు ఇష్యూ చేయమనేవాడు, లేదా సర్క్యులేషన్ అంటే సర్క్యులేషన్ పెట్టేవాడు. అన్నీ కూడా ప్రతి పిటిషన్ కూడా చూసేవాడు ఆయన మేము ఇచ్చిన అట్లా. అది అంటే అది ఒక సంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మేమైనా మా కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళని కలవం పో అంటే వేరేలాగా ఉంటుంది. కలిసి సరేలే నాన్న చూద్దాము అని అంటే వాడికి ఒక సంతృప్తి, అయ్యో మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు పోగానే కలిశారు అని చెప్పి. ఇక్కడ కలిసే వాతావరణం కానీ ఆనవాయితీ కానీ లేదు, ఆయనకు లేదు, ఆయన కొడుకుకి లేదు. కొడుకు చుట్టూ తన అనుకునే ఒక 10 మంది ఉంటారు, ఆ 10 మంది ఎప్పుడు ఉంటారు, ఆ 10 మందికే అవైలబుల్ ఉంటాడు ఆయన. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మేము ఫోన్ చేస్తే చాలామంది లిఫ్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. లిఫ్ట్ చేయకపోతే మేము మెసేజ్ పెడితే కనీసం మన నెంబర్ లేదు కావచ్చు అని ఐఎమ్ సో అని మెసేజ్ పెడితే కనీసం అలా రిప్లై ఫోన్ చేసిన వాళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫోన్ చేయని వాళ్ళు కూడా. సో మనం వైండప్ చేస్తూ సురేఖ గారు, మీరు జాయిన్ అయినప్పుడు
ఏమనుకున్నారు? వాతావరణం ఎట్లా ఉంటుంది అనుకున్నారు? మంచిగా ఉంటుంది, మంచిగా అందరు మాట్లాడతారు, లేకపోతే మంచిగా మనకు ఒక ఇంపార్టెన్స్ వస్తుంది పార్టీలో, లేదు అంటే ఒక కీలకమైన సీనియర్గా ఉంటే ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు అనలైజ్ చేసుకుంటాము. ఇప్పుడు నన్ను మాట్లాడతా మీరు నా ఫీలింగ్స్ను మీరు స్టడీ చేయగలుగుతున్నారు. అట్లాగే ఆయనతో మాట్లాడినప్పుడు కూడా మేము చాలా ఇప్పటికైనా కూడా ఏంటంటే లంచ్ టైంకి పోతే లంచ్ తనతో పాటు కూర్చోబెట్టి చేపించుకుంటారు. అది వేరు. అది దానికంటే ముఖ్యము మాకు కావాల్సింది ఏంటి అంటే మేము టైప్ అడిగినప్పుడు ఇవ్వడము, మేము ఏదైనా సమస్య మీకు చెప్పాలనుకున్నప్పుడు వినడము, ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దానికి మీరు స్పందించడము, అవి ముఖ్యంగానే మీతో కూర్చొని భోజనం చేస్తే మాకేమొస్తుంది, ప్రజలకేమొస్తుంది? కానీ ఎంతమంది వస్తే అంతమందికి మధ్యాహ్నం భోజనం పెట్టిచ్చేస్తారు, అలవాటు ఉంది. కానీ అది మానుకొని ఇట్లాంటివి చేసుకుంటే బాగుండేది. ఇంకా కొంచెం దగ్గర అయ్యేవాళ్ళు ఎమ్మెల్యేలు. ఇప్పుడు నేనే కాదండి, టీఆర్ఎస్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరిలో ఉన్నట్టు మన భావాలు ఇవి. వాళ్ళు ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేదు, మేము షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మొదటి ఎవ్వరు చెప్పుకోలేదు. అంటే 2001 నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా. వాళ్ళది కూడా ఇదే సేమ్ ఫీలింగ్. అసంతృప్తి ఉందంటారు. అసంతృప్తి లేదు, కలవరు, కలిస్తే బాగుండు, అట్లీస్ట్ ఒక గంట అన్న ఎమ్మెల్యేలకు టైం పెడితే బాగుండు, లేకపోతే వారానికి ఒకసారి అన్న పెడితే బాగుండు. అంటే జిల్లాకు ఒక వారం, నెలకు ఒకసారి ఒక జిల్లాకు వాళ్ళకు పెడితే బాగుండు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు. సో మొత్తం మీద మీరు ఎప్పుడు వార్తల్లోకి లాస్ట్ టైం మీరు ఎలాగే కొంచెం అంటే కాంట్రవర్షియల్గా వార్తల్లోకి రావడమే నాకు చాలా బాధాకరం ఉంది. మేము ఈ చేయని తప్పులకే మేము కాంట్రవర్షియల్ అయిపోతూ ఉన్నాము. అది నా బాధ. అసలు నిజంగా మేము తప్పు చేసి బయటకు వచ్చి మాట్లాడితే అది పర్లేదు, కానీ ఎవరో చేసిన నిర్ణయాలకు ఎవరో తీసుకున్న దానికి ఈరోజు మేము ఈ విధంగా మాట్లాడి రావడం బాధగా. మీకు మురళి గారికి ఉండే ఇండివిజువల్ నేచర్ ఏదైతే ఉందో, అంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని కొంచెం అంటే మీరు డెఫినెట్గా మీ సీనియారిటీకి కావాల్సిన గౌరవాన్ని, ఆ ఇంపార్టెన్స్ని కోరుకుంటారు. కాబట్టి మీకు యాక్చువల్లీ ఏ పార్టీలో అయినా సుదీర్ఘకాలం మనుగడ సాగించే ఆప్షన్ బెటర్ అంటారా? మీరు ఇండిపెండెంట్గా ఉండడం బెటర్ అని ఎప్పుడైనా ఫీల్ అవుతారా? అంటే ఇండిపెండెంట్గా అంటే ఒకటి ఏంటంటే ప్రజలు అంత ఈజీగా మనల్ని అబ్జర్వ్ చేసుకోలేరు. వాళ్ళల్లో ఒక మెంటాలిటీ ఉంటుంది అన్నట్టు. అంతే ఈ పార్టీ అనేటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఈ పార్టీ మీద కోపం వస్తే ఆ పార్టీకి వేస్తారు, ఆ పార్టీ మీద కోపం వస్తే. కానీ ఇండివిజువల్గా అనేది కంటిన్యూస్గా మనం ఇవ్వరం కూడా మన పొలిటికల్ లైఫ్ని అయితే మనం డీల్ చేయడం చాలా కష్టం. అది అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తూ ఉంది. చూడాలి ఏ పార్టీలో మీకు హారతి పళ్ళం పెట్టి పిలుస్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఎదురుపడితే టీఆర్ఎస్ సభ్యులు మీ తోటి, నాకు అట్లేం లేదండి, నేను అందరినీ కలిపిపోతాను. కనిపించిన పలకరించి అడుగుతారా? ఓపెన్ గా అడిగేస్తాను. ఎందుకు తప్పేముంది? అడగడంలో తప్పే ఉంది. అడిగే హక్కు నాకుంది, చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లేదక్క మీరు తొందరపడ్డారు, కొంచెం ఆగేటుండే, ఏదో ఒకటి అవుతుండే, ముఖ్యమంత్రి గారు సీఎం గారు చేస్తామని అనుకున్నారు, మీరు తొందరపడి అదైనా ఎందుకు చెప్పలేదని అడుగుతాను కదా. ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లలో చెప్పొచ్చు కదా. మొత్తం మీద మీరు భంగపడ్డారు. పోరాటం మీ ఏమంటారు మీ జర్నీలో ఉంది కాబట్టి పోరాటాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరొకసారి ఇంకొక గూటికి చేరబోతున్నారు. ఇంకొక గూటికి అనేది ఇంకా డిక్లేర్ కాలేదు, మళ్ళీ డిక్లేర్ అయినాక మాట్లాడుకుందాం. అప్పటి వరకైతే నేను ఐఎమ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ కొండా సురేఖ గారు, కొండా మురళి గారు ఇండిపెండెంట్ దంపతులు. ప్రజలంటే ఇష్టం, మాస్ లీడర్స్గా, మంచి పేరున్న లీడర్స్గా. మాకు ఈ సమయం ఇచ్చి ఐ డ్రీమ్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు సురేఖ గారు. నమస్కారం అండి.